హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. ఒక కర్రీ పాయింట్ అక్క వండడం చూశాను, అక్కడ తిన్నాను, చాలా బాగుండే. అదే టైప్ ఆఫ్లో వండాలనేసి ట్రై అయితే చేశాను. సేమ్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో చేసినవి మీరు చూశారు ఇప్పటివరకు. చికెన్ గ్రేవీ కర్రీ ఇప్పుడు ఆ అక్క చేసినట్టుగా చేస్తున్నాను. ముందుగానైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసాక పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగే ఎప్పుడు మన చేతి వంట మనం తింటూ ఉంటే మనకి అప్పుడప్పుడు బోర్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనమే వండడం మనమే తినడం కదా. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ తర్వాత పసుపు వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత అది అల్లం వేసాం కదా, అడుగు పడుతుంది, కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగానే కడిగి ఫ్రెష్గా పెట్టుకున్నాను. మా అమ్మ సంవత్సరికానికి అనమాట, మా ఇంట్లో ఆ ఫంక్షన్కి నేనే వంటలన్నీ చేశాను. అమ్మకి ఏమేమి ఇష్టమో అన్నీ కొన్ని వండాలి కదా, ప్రతి ఒక్కటి కూడా నేనే నా చేతుల మీదుగా వంట చేశాను ఫ్రెండ్స్. చేసినవన్నీ వీడియో తీసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నూనెలో కాసేపు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అనమాట ఇలాగైతే చికెన్లో వాటర్ అయితే వస్తూ ఉంటుంది. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చికెన్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సాల్ట్ కావచ్చు, చిల్లీ పౌడర్ కావచ్చు, పీసెస్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వేస్తే కనుక పీసెస్కి మంచిగా పట్టేస్తాయి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మనం ఎంత అయితే కారం తింటామో అంత చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1.5 kg చికెన్ అనమాట, 1.5 kgకి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్, చిల్లీ పౌడర్ ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మొత్తం ముక్కలకి కలిసిపోయేలాగున కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కారం, ఉప్పు వేసిన తర్వాత ముక్కలకి మంచిగా పట్టాలి అంటే ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత అనమాట నేను పుదీనా వేస్తున్నాను. పుదీనా ఆనియన్స్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ ఒక అక్క చేస్తున్నప్పుడు చూశానని చెప్పాను కదా, ఆ అక్క ఇదే విధంగా వేశారు. కాబట్టి నేను ఈరోజు నా కర్రీ కాదు, అక్క ఎలా చేసిందో అదే విధంగా చేయబోతున్నాను. కాబట్టి ఈ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు మన టేస్ట్ మనమే వండుకొని తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా చేసినవి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసాము. 5 మినిట్స్ తర్వాత అనమాట టమాటోస్ అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఓకే, టమాటోస్ అయితే 75% వరకు ఉడికిపోయాయి. ఇంకొక 25% ఉడకాలి కాబట్టి మూత పెట్టేసాము. మనము చికెన్ గ్రేవీ కర్రీ అన్నాం కదా, ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ కావాలి కదా అనేసి మరీ ఎక్కువగా కాదు, మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ పోసేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పచ్చి కొబ్బరి అన్నమాట. పచ్చి కొబ్బరికాయని తీసుకొచ్చి దాన్ని కొట్టేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాము. పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను. అది వేసాక మంచిగా ఉడకాలి కాబట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి వేసేసాము, ఉడుకుతుంది, చూశారు కదా. ఇప్పుడు గరం మసాలా అన్నమాట, చికెన్కి సంబంధించిన గరం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ మసాలాలు వేసాము కాబట్టి మూత పెట్టేసుకుందాము. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాగే నా వంటల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. బై బాయ్.